ప్రతి దాంట్లో దేవుడు ఫస్ట్ స్టెప్ తీసుకుంటాడు మన విషయం. కానీ ఇక్కడ యేసయ్య కంటే ముందు మేరీ ఫస్ట్ స్టెప్ తీసుకుంది. ఆయన వాక్యంలో కూడా ఏం చెప్పలా. ఏమని? నాకు జటమాంసి అత్తరంటే ఇష్టం, అది నా సిలువను బలియాగమును గుర్తు చేస్తుంది, నా మరణానుభవం గుర్తు చేస్తుంది, లోక రక్షణని గుర్తు చేస్తుంది అని జీసస్ ఎప్పుడూ వాక్యంలో చెప్పలేదు. ఆ ఫ్రాగ్రెన్స్ వెనకాల ఉన్న మర్మము మూలం ఏదో గ్రహించిన ఈ మేరీ మ్యాగ్దలిన్ యేసయ్యని అడగకుండా అత్తరు సీసా తీసుకొస్తుంది. ఒకటి, ఆమె విలువైన అత్తరు సీసా పగలగొట్టినప్పుడు ఆ పని ఎవరికి నచ్చలేదు. నాకు తెలిసి ఇస్కరియోతు యోధాకే కాదు, పక్కనున్న శిష్యులకు కూడా ఎవరికి నచ్చలేదు. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా వారు కూడా నోరు తెరిచి, యోధా అట్లా మాట్లాడమాక, మనం చేయలేని ఆమె చేస్తుంది, సిగ్గుపడు అనాలి. అన్నారా ఎవరైనా? అనలేదు. పోనీ ఆమె గురించి గొప్పగా ఎవరైనా తర్వాత చర్చించుకున్నారంటే అది లేదు. అక్కడ చర్చించుకోకపోయినా ఇలా జరిగిందని చెప్పి ఇక్కడ మార్క్ రాశాడు కాబట్టి, లూకా రాశాడు కాబట్టి మనం చదవగలుగుతున్నాం. యేసయ్య మాట్లాడకపోతే ఈ పని ఇట్లా జరిగిందని చెప్పి రాయరేమో. యేసయ్య మాట్లాడాడు కాబట్టి వీళ్ళు రాశారు. జలస్ కావచ్చు, పొసెసివ్నెస్ కావచ్చు, లేదంటే పనికిరాని పనిగా వాళ్ళు తీసి పక్కన పడే చేసే శిష్యులు. మార్త అన్నిసార్లు ఇప్పుడు యేసయ్య కూర్చున్న ఈ ప్లేస్ లో మార్త అక్కడ వంటగదిలో పనిచేస్తుంది, యేసయ్య శిష్యులకి వండుతుంది, ఆయనకి వండుతుంది. కానీ ఎప్పుడు కూడా ఆమె వంటల్ని, ఆమె కష్టాన్ని, ఆమె చెమటని దేవుడు మెచ్చుకోవాలి. ఓకే, మంచి పని చేసింది, దాని ఫలం పరలోకంలో పొందింది. కానీ మెప్పు మేరీ మ్యాగ్దలిన్ పొందింది. భూమి మీద ఆయన ఫేవరెట్ ఉమెన్ ఎవరంటే నా ప్రాణేశ్వరి సహోదరి అంటాడు. ఫేవరెట్ ఉమెన్ అంటే వేరుగా తీసుకోకండి. ఆయనకి ఇష్టురాలైన ఆమె, స్త్రీలలో ఇష్టురాలు. పురుషులలో ఇష్టుడెవరు? గొప్పవాడెవరు? స్త్రీలు కనిన వారందరిలో యోహాను కంటే గొప్పవాడు అంతే, కానీ ఇష్టుడు కాదు. ఇష్టుడెవరో తెలుసా? దావీదు. ఏమంటాడు? దావీదు నా హృదయానుసారుడు అంటాడు. ఎందుకని? నా హృదయము అర్థమైన వాడు దావీదే. నాతో మాట్లాడిన వాడు మోషే, నాతో నడిచిన వాడు హానోకు, నా నీతిని గ్రహించిన వాడు నోవాహ్, నాకు ప్రార్థించిన వాడు డానియేల్, నన్ను సేవించిన వాడు ఏలియా, నన్ను గ్రహించిన వాడు ఎలీషా. కానీ ఇక్కడ దేవుడు దావీదు గురించి పలికిన సాక్ష్యం, నా హృదయము అర్థము చేసుకున్నవాడు, నా హృదయం ఏమి కోరుకుంటుందో తెలిసినవాడు. ఎందుకనంటే దావీదు తన కుమారునికి ఒక పని చేయమని చెప్తాడు. అంటే దేవుని మందిరము కట్టాలన్న ఆలోచన దావీదులో వచ్చినప్పుడు స్థిరమైన కట్టడం ఒకటి ఉండాలా, అది బలముగా ఉండాలా, సకల దేశములలో అది ప్రసిద్ధి చెందినదై ఉండాలా అని చెప్పి కలిగినటువంటి ఆలోచన. నా కుమారుడైన సొలొమోను చిన్న వయస్సు లేతవాడు, యెహోవాకు కట్టబో మందిరం ఎలా ఉండాలంటే దాని కీర్తిని బట్టి, అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందునట్లుగా చాలా ఘనమైనదిగా ఉండవలెను. ది యాటిట్యూడ్ ఆఫ్ రియల్ సర్వెంట్, ది యాటిట్యూడ్ ఆఫ్ ప్యూర్, నిండిన క్రైస్తవునికి, నిండిన క్రైస్తవురాలకి, నిండిన హృదయం గలవారికి ఉండాల్సినటువంటి లక్షణం, ఆలోచన. సకల దేశములలో దావీదు పేరు వినబడాలా? కాదు. మంది తర్వాత భూమి మీద ఎలాంటి కట్టడం ఇంకోటి ఉండకూడదు. కట్టబో మందిరం దాని కీర్తిని బట్టి, అందమును బట్టి సకల దేశములలో ఇదే ఫేమస్ గా పిలువబడాలా. పాపం చేశాడు, ఓకే. తప్పు చేశాడు, ఓకే. చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, ఓకే. బట్ అయినా కానీ మై బిలోవ్డ్ మ్యాన్, నా హృదయం కోరుకునే వ్యక్తి అని. అంటే దేవుని గురించి గొప్పగా ఆలోచించే మైండ్, గొప్ప పనులను చేసే ఆలోచన గల మైండ్ దావీదుకు ఉంది. చూడండి, ఇప్పుడు మీరు అసాధ్యమైన కార్యము జరిగిద్ది, దేవునికి నేను ఎట్లా చేయబోతున్నా, ఎలా చెయ్యాలి అని మీ మైండ్ లో ఒక థాట్ ఉంటే ఖచ్చితంగా అది ఫ్యూచర్ లో నెరవేరుద్ది అనమాట. దేవుని కొరకు మీరు ఆలోచించిన ఏ గొప్ప ఆలోచన అయినా నెరవేరుద్ది ఖచ్చితంగా. ఇప్పుడు చేయలేకపోవచ్చు, ప్రజెంట్ నీ శక్తి సామర్థ్యము అక్కడ జెరుబ్బాబేలుకి, జకర్యాకి, నెహెమ్యాకి, ఎజ్రాకి సహకరించలే వారి చేతుల బలం. కానీ దేవుడు రాను రాను వారికి బలమునిచ్చాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు. దేని చేత? నా ఆత్మ చేత. జెరుబ్బాబేల్, ఏం బాధపడమాక, ఇదిగో విసర్జించబడిన ఈ రాయి మూలకేమయ్యిద్ది? తలరాయి అయ్యిద్ది. విసర్జించబడిన ఈ పట్టణము మరలా పునరుజ్జీవించబడి యేసయ్య వచ్చే టైంకి మందిరం పూర్తయి